హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా బ్లాగ్. నేను మీ రంజాన్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బయట మార్కెట్లో దొరికే పప్పు చకోడి అండి. క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే ఓ బౌల్లోకి గుప్పెడు పచ్చిపప్పును అయితే 3 గంటల పాటు నానబెట్టేసుకోవాలండి. తర్వాత వాటర్ లేకుండా ఒక క్లాత్ మీద వేసుకొని మంచిగా తుడుచుకోవాలి, తడి లేకుండా. ఇలా తుడిచేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి, 1/2 కప్పు మైదా వేసుకోవాలండి. ఈ రెండు కలిసేలాగా కలుపుకోవాలి. బియ్యపిండి వద్దు అనుకుంటే మైదాతో అయినా చేసుకోవచ్చండి. ఇలా ఈ రెండు కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి సేమ్ క్వాంటిటీలో 1.5 కప్పు వాటర్ అయితే తీసుకోవాలి. ఈ వాటర్లోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించుకున్నాను నేను. ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్, రెడ్ కలర్ ఉంటుంది కదండి, అదైతే వేసుకోవాలి కలర్ కోసం. ఇవి వాటర్లో కలిసేలా కలుపుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలండి. నేను వచ్చేసి కొంచెం వాము అయితే వేసాను, ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. నేను వచ్చేసి కొంచెం వాము అయితే వేసాను. ఇలా వాటర్ని అయితే మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని అయితే వేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. ఇలా వేసుకోవాలండి. వేసుకొని కలిపేసుకోవాలి లుండలు లేకుండా. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకొని ఈ పిండిని అయితే ఒక బౌల్లో అయితే పెట్టేసుకుంటున్నా అండి. ఇలా బౌల్లో పెట్టేసుకొని కొంచెం పిండి తీసుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఈ బౌల్ మీద పిండి చల్లారకుండా ఇలా కొంచెం అయితే పిండి తీసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చకోడీ షేప్ రావడానికి ఇలా అయితే చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా అయితే చేయండి. మనకి ఎంత అయితే చకోడీ కావాలో అంత అయితే తీసుకోవాలి. పక్కన పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మేము ముందుగా రెడీ చేసుకున్న పచ్చిపప్పు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి కొంచెం ఇలాగ బండ మీద అయితే చల్లేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ పిండిని ఇలాగా అయితే చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా చేసుకోండి. ఇలాగ చేసుకున్న తర్వాత మళ్ళీ చేతిలోకి అయితే తీసుకోవాలి. మళ్ళీ కింద చేయడం రాదు కదా, అందుకని చెప్పేసి ఇలా చేతిలో తీసుకొని ఇలాగ రౌండ్గా అయితే చేసుకోవాలండి చకోడీ షేప్లో. ఈ రెండింటిని ఇలాగ పిండిని అయితే అద్దుకోవాలి. చకోడీ షేప్ అయితే వచ్చేసింది. ఇలా పప్పు చకోడీలు అయితే ఇంట్లోనే చేసుకోవచ్చండి. నేనైతే ఇవన్నీ చేసుకున్నాను. ఇలా చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత నూనె అయితే పోసుకోవాలి. నూనె అయితే వేడైంది కదండి, ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకొని ఈ పప్పు చకోడీలను అయితే వేసుకోవాలండి. ఇలా చకోడీలు వేసినప్పుడు చూడండి నురుగు వచ్చింది కదా, ఈ నురుగంతా తగ్గిపోయిన తర్వాత చకోడీలను అయితే తిప్పేసుకోవాలండి. ఇలా రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు సిమ్లో అయితే ఉడికించుకోవాలి. వీటికైతే కొంచెం టైం పట్టిద్దండి ఫ్రై చేసేటప్పుడు, లేకపోతే సాఫ్ట్గా ఉంటాయి లోపల. క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి.
మిగతా చకోడీలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. చేస్తూ ఉండగానే మా పిల్లలు అయితే తినేశారు. చకోడీలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. బయట మార్కెట్లో ఎలాగైతే దొరుకుతాయో అదే టేస్ట్లో ఇంట్లో చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.